Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is keep on believing. Keep on believing. నమ్ముతూ ఉండాలి. The text is from the Gospel according to St. Mark, chapter 9, verse 23. పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని అతనితో చెప్పెను. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ టు హిమ్ that believeth. All things do not always come simply for the answer, simply for the asking, but the reason that God is ever seeking to teach you the way of faith. ప్రార్థించిన వెంటనే అన్ని వెంటనే సులభంగా మనకు లభించవు. ఎందుకనగా the reason that for God is ever seeking to teach us the way of faith. ఎందుకంటే దేవుడు విశ్వాస మార్గాన్ని ఆ సమయంలో మనకు తెలియజేసేవాడే ఉన్నాడు. రియల్ మారల్ ఫైబర్ ఈస్ డెవలప్డ్ టు డిసిప్లిన్ ఆఫ్ ఫెయిత్. నిజముగా విశ్వాస క్రమశిక్షణలో అనేది మన మారల్ ఫైబర్ నైతిక బలం అనేది పెంపొందించబడుతుంది. You made your request to God. The answer does not come. ప్రభుకు మనవి తెలియజేసావు, కానీ వెంటనే జవాబు నీకు రాలేదు. వాళ్ళ సంగతి ఏం చేయాలి? వాట్ ఆర్ యూ టు డూ? కీప్ ఆన్ బిలీవింగ్ గాడ్స్ వర్డ్. దేవుని మాటను, వాక్యం నమ్ముతూ ఉండాలి. నెవర్ బి మూవ్ అవే ఫ్రమ్ ఇట్. వాట్ యు సీ ఆర్ ఫీల్. నీ ఆ వాక్యం నుంచి వైదొలగకుండా అందులో స్టడీగానే ఉండాలి, స్థిరంగా ఉండాలి. God delays are with a purpose. The delay is just as much as an answer to your prayers. ఆలస్యమైనగా అది జవాబు వలె ఆ యొక్క తాత్సారం అనేది ఉంటుంది. Abraham, Moses were not great in the beginning, but were made great through the discipline of the faith. విశ్వాస క్రమశిక్షణ ద్వారా వారు గొప్పవారు లెక్కించబడరు, కానీ ప్రారంభంలో they were not great in the beginning. Their faith tried, they stood firm in their faith. వాళ్ళ గొప్ప విశ్వాసం అనేది పెంపొందించబడింది. యోసేపు కష్టాలు ఉన్నప్పుడు God trained Joseph for the throne of Egypt. ఐగుప్తు సింహాసనం కొరకు యోసేపును దేవుడు ఆయన విశ్వాసాన్ని పరీక్షిస్తూ వచ్చాడు. గోతిలో పడిపోవడం, అమ్మివేయడం, బానిసగా ఉండడం, నేరానికి ఖైదు అనుభవించడం. ఫెయిత్ వాజ్ బీయింగ్ ట్రైడ్ బై గాడ్. ఆయన సందర్భంలోనే ఆయన విశ్వాసం అనేది దృఢపరచబడింది, స్థిరపరచబడింది, బలపరచబడింది. కాబట్టి ఆయనను సింహాసనాన్ని అధిష్ఠించడానికి అవన్నీ దోషం చేశారు. దే పేడ్ వే ఫర్ జోసెఫ్ టు ఇన్హెరిట్ ద థ్రోన్ ఆఫ్ ఈజిప్ట్. కాబట్టి పిల్లరా, కీప్ ఆన్ బిలీవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నెవర్ బీ మూవ్డ్ ఫ్రమ్ ఇట్. కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తొలగకూడదని అన్నాడు యెహోషువతో. దేవుడు చెప్పిన మాటలు జ్ఞాపకం. కుడికి కానీ ఎడమకు కానీ అనగా స్టాండ్ ఫర్మ్. ఆ వాక్యం నిలిచి ఉండాలి, విశ్వాస స్థిరంగా ఉండాలి. అచంచలమైన చపలత్వం అన్న ఉండకూడదు. నమ్ముట నీ వలనైతే నమ్మువాని సమస్తం సాధ్యమనే విషయం జ్ఞాపకం చేసుకుంటూ కీప్ ఆన్ బిలీవింగ్ గాడ్స్ ప్రామిసెస్, గాడ్స్ వర్డ్. దే విల్ కమ్ ట్రూ ఇన్ యువర్ లైఫ్. ఆ సందర్భంలోనే నీ విశ్వాసం అనేది బలపరచబడి, దృఢపరచబడి, స్థిరపరచబడి అది మెప్పుకు మహిమకు కారణమవుతుంది. ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మహోన్నతుడ, స్తుతికి పాత్ర మీకు స్తోత్రుడైనా. మా విశ్వాసం మీకు డిలేస్ ద్వారా పరీక్షించబడుతుంది మా తండ్రి.
మీ కుడికి కానీ ఎడమ కానీ తొలగకుండా మీ మాటలందు మీ యొక్క ప్రామిసెస్ ఎందు స్థిరముగా నిలిచిన ఆయన అసాధ్యాన్ని సాధ్యపరచుకునే కృపని ఇవ్వగలదు. మీ స్తోత్రాలు తండ్రి. వాక్యం ప్రతి బిడ్డలో మేము లోతైన కార్యాన్ని జరిగించి దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యుని సహవాసం మనందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.